బండి సంజయ్ గారి కొడుకు మీద పోక్సో కేసు ఇప్పటిదాకా పోలీసులు తీసుకోనంటే బలవంతంగా మీరు పోలీస్ కేసు తీసుకోకపోతే కనుక మేము కోర్టుకు వెళ్తామని బాలిక తల్లిదండ్రులు బంధువులు గొడవ చేశారట. అందులోని వాళ్ళ ప్రధాని మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత తీసుకుందామనో వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందామని అనుకున్నారు. అంతేకాకుండా ఆ అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేసింది, ఆల్రెడీ నా దగ్గర డబ్బులు తీసుకోవడం అయిపోయింది, ఇంకా చాలా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని బండి సంజయ్ గారు కొడుకు చెప్తున్నాడు. చూడండి పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వస్తున్నారు. వాళ్ళకి చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు పబ్బుల్లోనూ అక్కడ లేకపోతే ఇట్లా గెస్ట్ హౌస్ల్లో పార్టీలు చేసుకుని అలా చేసుకునే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇరుక్కున్నా కూడా ఈరోజు ఎంతో కష్టపడి తెచ్చుకున్న పదవులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ పిల్లల వల్ల ఆడపిల్లలవని మగపిల్లలవని పరువులు పోవడమే కాకుండా వాళ్ళ పదవులు కూడా పోయే ప్రమాదం ఉంది. ఆయన వారసుడుగా నువ్వు కంటిన్యూ అవ్వాల్సింది పోయి ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే కనుక ఎంత పెద్ద శిక్షలు పడతాయి చెప్పండి. పోక్సో కేసులు ఇరుక్కోవడం అంటే మామూలు విషయమా? ముక్కుపచ్చలారని పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు బయట వాళ్ళంటే పోను అనుకోవచ్చు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఈ రకంగా చేస్తుంటే బాధ్యత లేకుండా ఏం చేయాలి? అది నిజమా అబద్ధమా అనేది పోలీసులు నిర్ధారిస్తారు. కానీ పాపం ఇలా బయటికి రావడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం ఆయన రాజకీయ జీవితానికి. ఇలాంటి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ జాబులు చేస్తూ రాజకీయంగా ఉన్నప్పుడు కానీ మీ మీద ఎంతోమందికి కన్ను ఉంటుంది కాబట్టి మీరు ఏ కేసుల్లోనూ ఇరుక్కోకుండా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు మీరందరూ?